అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఏపీ రైతు సంఘం కర్నూలు జిల్లా నాయకులు వై కండప్ప, సిపిఐ మండలం కార్యదర్శి ఎం నరసింహారావులు డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ ఆధ్వర్యంలో రైతులతో కలిసి దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో కురిసిన అధిక వర్షాల కారణంగా రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వేలకు వేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఉల్లి, పత్తి, కందులు, ఆముదం, టమోటా తదితర పంటలు సాగు చేస్తే అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం కలిగిందని వారు చెప్పారు. దాదాపు 1 ఎకరాకు 60,000 నుండి 90,000 వరకు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన రైతులకు తీవ్ర నష్టం జరిగిందని వారు తెలియజేశారు. జంప్ ఎక్కువ వస్తుందిలే అండి. కలెక్టర్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఖరీఫ్ సీజన్ మొదలుకొని ఇప్పటి వరకు మరి రైతు వేసిన పంట చేతికి రాక మరి అతను పెట్టిన పెట్టుబడి సైతం నేలపాలు కావడం జరిగింది. వేసిన పంట అరకొర పంట పత్తి పండితే కూడా మరి తీవ్ర కాయ కుళ్ళిపోయి మరి ఆరబెట్టుకుందామనుకుంటే చేతికి వచ్చిన పంట కూడా వర్షార్పణం అయిపోయింది. మరి ఉల్లి రైతు కూడా ఇప్పటి వరకే అతనికి ఆత్మహత్యనే శరణ్యమైపోయింది. మరి ఉల్లి రైతును కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము హెక్టార్కు 50,000 వేస్తామని చెప్పింది. కానీ ఆ ఉల్లి రైతు పంటను మార్కెట్లో అమ్ముకోవడానికి పోతే సరైన గిట్టుబాటు ధర కూడా మరి ఉల్లి రైతుకు దొరకలేదు. మరి ఈ విధంగా రైతు వేసిన టమోటా అయితేనేమి, ఆముదం అయితేనేమి, పత్తి తదితర పంటలన్నీ మరి అధిక వర్షాల కారణంగా నీళ్ల పాలు కావడం జరిగింది. రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని దున్ని పంట పెట్టుబడి పెడితే తీరా పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక తీవ్ర మరి దుర్భరమైన పరిస్థితి గడుపుతూ ఉన్నాడు. దీనంతటినీ స్థానిక వ్యవసాయ కార్యాలయానికి కూడా ఇదివరకే లెక్కలు పోయినాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా గత వారంలోన పంటలను పరిశీలించడం జరిగింది. కానీ ఎక్కడ వ్యవసాయ అధికారులు కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, జిల్లా అధికారులు కానీ అధిక వర్షాల కారణంగా దేవనకొండ మండలము నష్టపోయిందని, రైతులు నష్టపోయారని కానీ, మరి వారు అధిక వర్షాలకు అతివృష్టి కారణంగా దేవనకొండ మండలంలో నష్టం జరిగిందని కానీ మరి ఇప్పటి వరకు అధికారులు లెక్కలు తేల్చలేదు. దీన్ని కమ్యూనిస్టు పార్టీగా అధికారులను తీవ్రంగా నిరసిస్తున్నారు.